హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ హంటింగ్ వ్లాగ్. ఈ వీడియోలో లాస్ట్ వీడియోలో చూశారు కదా, ఆటోమేటిక్గా ట్యాప్స్ ఓపెన్ అయిపోవడము, కుర్చీలు వాటంతకట అవే జరిగిపోవడము, అలాగే నేను కూడా కింద పడిపోవడము, ఇవన్నీ జరిగాయి కదా. ఇంకా ఎప్పుడైతే లాస్ట్కి ఆ ట్యాప్స్ అవన్నీ ఓపెన్ అయిపోయాయో మాకు నిద్ర మెలకు వచ్చిందో, ఇంకా తర్వాత మేము నిద్రపోలేదు. సరేలే అని ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడి నుంచి ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో కూడా ఇంకా నైట్ మొత్తం మేము మేల్కొనే ఉన్నాము, మళ్ళీ మధ్యలో ఒకసారి పడుకున్నాము అంతే. సో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా భయంకరమైన యాక్టివిటీస్ జరిగాయి. వీడియోని ఫస్ట్ లైక్ చేసి చూడండి, అలాగే లాస్ట్లో ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీకు నచ్చింది కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సూపర్ సెట్ అయింది నా, బాగుంది, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఉంది. సెట్ అయింది కదా, కట్టి క్లియర్గా సెట్ అయింది బ్రో. ఇంకా స్టార్ట్ అవుతుంది చూడు. రిమోట్ యాడ్ ఉంది, రిమోట్ యాడ్ ఉంది. ఏ రిమోట్? మళ్ళీ యాక్టివ్ ఓపెన్ అయింది. టీవీ దాని అంతే కదా. నైట్ వస్తాయి, నైట్ వర్షన్ ఎన్ని ఉంది ఎంతసేపు చూపిస్తాయి. ఇంకా చూడు, ఆటోమేటిక్గా మారుతూ ఉంటాయి చూడు. ఇదేంది, ఇది వార్నింగ్ వచ్చింది ఇక్కడ. యాంటీవైరస్ అంట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చూడు 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 చూడు, ఆటోమేటిక్గా మారిపోతున్నాయి చూడు. గైస్ సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్ గైస్, గైస్ సేమ్ టు సేమ్. రిమోట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమోటే లేదు గైస్ మా చేతిలో అయితే. ఇదిగో ఏసీ రిమోట్ ఉంది, ఏసీ రిమోట్. రిమోట్ ఇది ఫోన్. సో ఒక్కసారి మీరు కావాలని చూడండి, రూమ్ సరౌండింగ్లో కూడా రిమోట్ ఇక్కడ కనపడంలా. అన్నా అన్నా కూల్, రిలాక్స్ అయిపో. ఇప్పుడు టీవీ చూసే మూడ్లో అయితే అసలు లేము. ఇది చూడు, ఇది కూడా అవుతుంది. మీ ఫోన్ ఆన్ చేయి. ఈ రూమ్లో జరిగే యాక్టివిటీస్ ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ అయ్యా కాబట్టి కాస్త కూల్గా ఉన్నా. ప్రతాప్ అన్న మాత్రం షాక్ అయిపోయాడు టీవీ ఆన్ అవ్వగానే. దానికి తోడు మొబైల్ కూడా ఆఫ్ అయిపోయింది. అందుకే ప్రతాప్ అన్న మొబైల్లో ఇప్పుడు షూట్ చేస్తున్నాం. చూడండి, అన్న అక్కడి నుంచి రికార్డ్ చేస్తున్నాడు. ఇద్దరు చేతిలో లేవు, కింద చూడండి, కింద చూపి వాళ్ళకి రూమ్ మొత్తం ఒకసారి ఫస్ట్ రూమ్ మొత్తం చూడాలి, రూమ్ మొత్తం చూడాలి. రెండో కింద నుంచి మొత్తం చూపిస్తా. ఓకే, చెడు ఆలోచించే లోపే వాల్యూమ్ పెరిగిపోతుంది. చుట్టుపక్కల ఎక్కడే లేదు చూడండి. చూడు చూపి, ఇంకేం చూపించాలి ఏమన్నా ఏ షోలు. ఇది నేను బ్రో
షార్టేజ్ కొడుతూ ఉంది బ్రో, షాక్ కొడుతూ ఉంది. చూడు ఎట్లయిపోయిందో, చూడు ఎట్లయిపోయిందో. అవునవును, టీవీ షార్టేజ్ అయింది బ్రో. ఇదే పరిస్థితి, ఇదేంటి యాంటీవైరస్ వచ్చింది. ఇదే పరిస్థితి రూమ్ మొత్తం కూడాను. అన్నా కాస్త నువ్వు కూడా ఆలోచిస్తే బెటర్ అనుకుంటా. మమ్మల్ని ఇలా సతాయించద్దు. నా ల్యాప్టాప్ పేలిపోతుంది, ఆపేస్తాను. సో ఫ్రెండ్స్, ఒక అర్ధగంట సేపు అలా టైంపాస్ చేసిన తర్వాత ఇంకా మేమైతే పడుకుండిపోయాము. ఇంకా ఆ టీవీ అదంతా చూసేసిన తర్వాత కొద్దిసేపు షాక్లో ఉండిపోయాము. దాని తర్వాత ఇంకా మామూలే కదా, ఇంక ఇక్కడ జరుగుతూనే ఉంటుంది, ఇంకా ఏం జరుగుతాయో జరగనేలే అనేసి ఇంకా ఫుల్ నిద్ర వచ్చేస్తూ ఉంటే పడుకుండిపోయాము. మేము పడుకున్నాక సో ఏం యాక్టివిటీస్ జరిగాయి అనేది మీరే చూడండి. ఆ యాక్టివిటీస్ ఇప్పుడు నేను చూశాక దెబ్బకు షాక్ అయి ప్యాక్ అయిపోయాను. లైట్ ఏంది ఇది? ఫోన్ అది ఏసీ సౌండ్ చూడండి, ఫ్యాన్ ఆగిపోయింది, ఇప్పుడు తిరుగుతుంది. ఇప్పుడు ఫ్యాన్ అప్పుడు ఆన్ అయింది. అవునండి, ఏసీ సౌండ్ మీద కూలర్ సౌండ్ వచ్చి ఉంటుంది. సౌండ్ దన్నుమని పడిపోయినా బ్రో, దొబ్బేసి కింద పడిపోయినావా? తగిలింది ఎట్లా? మొత్తం తల గిలాన్ని కొట్టేసి ఈ పోయినసారి పడినప్పుడు నాకు అద్దరిపోయిందన్న ఇక్కడ. అన్నం పెట్టేసినలే మనము. అది ఎక్కడ కింద పడిపోయింది, అది అంటే షాకర్ బ్రో. అది వస్తారా గాయ్స్, ఏం అర్థమే కావడం లేదు. ఈయన కింద దోయడము మీద దోయడము అని సంపుతాను మమ్మల్ని వచ్చిన ప్రతిసారి. జాగ్రత్త జాగ్రత్త అన్న. తగిలిందా? చేయలేనట్టుంది. రిలాక్స్.
ఈ లైట్లన్నీ లేసేలకి దమ్మ కొట్టుకుంటానే. నువ్వు లేచి సరే నేను కింద పడి ఎట్లా వేసిన తెలుసా చెప్పుకుంటే నవ్వు వస్తా ఉంది. కింద పడ్డా ఏం అర్థం కాదు, కళ్ళ మాదిరే ఉంది, నొప్పులు వస్తూ ఉండే. లేచి చూస్తే అప్పుడు లైట్లు ఏమో బ్లింక్ అవుతా ఉండే. నేను లేపిన ఏం చేయాలి అర్థం కాదు. సో ఫ్రెండ్స్, ఇంకా మేము ఏం ఆలోచించామంటే ఒకవేళ ఫుడ్ కోసం ఏమైనా అలా చేస్తున్నాడేమో. ఇంతకుముందు కుర్చీలో ఫుడ్ అలాగే పెట్టేసాం, ఓపెన్ చేసి పెట్టలేదు కదా. సో దానివల్ల ఫుడ్ని కింద పడేశాడు, కుర్చీని పైకి ఎత్తేసి. అలాగే ప్రతాప్ అన్నను కూడా ఇప్పుడు కింద పడేశాడు కదా. మేబీ ఫుడ్ కోసం ఏమన్నా ఏమో అనేసి ఫుడ్ తీసి పెట్టి తనకి అదే పిలుద్దాము, ఏం జరుగుతుందో చూద్దామని వెయిట్ చేశాము. సో వెయిట్ చేసినందుకు మాకు బ్రహ్మాండమైన ఫలితం దక్కింది. అదేంటనేది ఒక్కసారి మీరు కూడా చూడండి. వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ఒక్కసారి లైక్ చేసి చూడండి, వీడియోకి పుషప్ అవుతుంది. నీకోసం మంచి గుమగుమలాడే బిర్యానీ లెగ్ పీస్ తీసుకొచ్చాము. వచ్చి బిర్యానీని ఆస్వాదించు. మొత్తం అయితే రెడీ చేసాము. చూద్దాం మనం ఫుడ్ తిననీకి ఎవరు వస్తారు. టేక్ దిస్ ఫుడ్, ఈట్, ఎంజాయ్ పండగ. ఎవరో ఓకే, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఇంకేం ఫీలింగ్ అన్న ఇన్ని చేసిన తర్వాత? ఎట్టటి జరుగుతుంది అంట? చేసిన తర్వాత ఇంకేం ఫీలింగ్ అన్న? ఎట్టటి జరుగుతుంది అంట? బ్రో బ్రో పట్టుకో. ఫస్ట్ నుంచి వెళ్ళిపోదాం పదా, చెక్అవుట్ చేసేద్దాం పదా. రూమ్ కావాలంటే బయట ఇంకో రూమ్ తీసుకొని ఒక 5 గంటలు రెస్ట్ తీసుకొని వెళ్ళిపోదాం. లేదన్నా, చూద్దాం ఇంకా ఏం జరుగుతుంది. మనం ఫస్ట్ ఫైనల్ గేమ్ ఆడలా. ఓకే ఇంకోటి ఉంది కదా, దీని తర్వాత అదే ఆడేసి ఇంకా వెళ్ళిపోదాం పదా. ఓకే సో గైస్, ఇది కాదు అసలు. ఎట్లా పోయింది ఇది? ఏంది ఎట్లా పోయింది ఇది? అర్థం కాదు నాకు. ఏంటి సార్ ఇది? అన్న ఇష్టం లేదా ఫుడ్ మీకు? సో గైస్, సో దాదాపు టైం వచ్చేసి 3 అవుతుంది. 3 AM ఛాలెంజింగ్ అని చాలా అంటే చాలా వీడియోస్ కూడా ఉండొచ్చు మీకు. ఇందులో టాప్ 1 million వ్యూస్ ఉన్నాయి. సో అది కూడా చూడండి. సో దీనికి సంబంధించి ప్రతాప్ అన్న ఒకటి ఏదో చూశాడంట, చేశాడంట ఇలాంటిది ఒకటి. సో అన్నని అడిగి దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. ఒకటి హిందీ ఛానల్ చూసా, దానికి దాదాపు 30 crores వ్యూసే ఉన్నాయి. 30 crores వ్యూస్, 30 కోట్ల వ్యూస్ ఉన్నాయి. అంటే ఓకే, అన్ని కోట్ల మంది చూసిండ్రంటే దాంట్లో మ్యాటర్ ఉంటుంది కదా. అంతే కదా, ఓకేనా? అది ఏం కరెక్టో ఏం నిజమో మనకైతే తెలియదు. చూడు, మాట్లాడడానికి ట్రై చేసారు వాళ్ళు. ఓకేనా? ఫస్ట్ ఈ క్యాండిల్ వెలిగేయాలి. ఓకే 4 ఇటు 2 ఇటు 2 వెలిగించేస్తాం. పిలుస్తాం. ఫ్యాన్ లేదు, చూపి పైన చూడండి. ఫ్యాన్ మొత్తం ఆఫ్లో పెట్టేసాము, ఎందుకంటే ఒకవేళ క్యాండిల్స్ ఆటోమేటిక్గా ఆగిపోతాయి అనేసి. 0 గాలి ఇక్కడ. ఓకే ఇవి ఈ టెల్లో ఏమంటావు? ఏది ఆరిపోయినా ఆరిపోవడం అంటే అట్లా కాదు, ఏది ఆరిపోతే అట్లా కాదు, ఆపోజిట్గా ఆరిపోవాలంట. ఓకే అంటే ఉంటే ఆపోజిట్ ఆరిపోతుంది. ఒక్క నిమిషం, ఇవి ఉన్నాయా? ఇవి ఉన్నాయి కదా, అవి వాయిస్ తగ్గించి. ఇవి ఉన్నాయి కదా, 7 2. ఓకే ఫస్ట్ ఇదన్నా ఆరిపోని, తర్వాత ఇదన్నా ఆరిపోవాలి. అంటే ఇది ఆరిపోయిన తర్వాత ఇది ఆరిపోయింది అనుకో, మనతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నట్టు. ఆపోజిట్. ఓకే, ఏదైనా సరే ఇది ఆరిపోయి దాని తర్వాత ఇది ఆరిపోతే అది కాదు, ఏం లేదు. ఓకే వీటితో కాకపోతే ఈ కర్పూరం ఉందా? చేతుల్లో పెట్టుకోవాలనా? తీసేసి చేతిలో పెట్టుకొని ఓకే పిలవాలి. కాలిపోతుందేమో. ఆయన మాట్లాడడు, ఆయన మాట్లాడుతాడు అంటే మనకు ఇది కాలదు. ఓకే, ఉన్నా మాట్లాడినా లేకుంటే ఎట్లా? మాట్లాడితే మనకి ఏదన్నా మనకు డైరెక్ట్ వచ్చి కూర్చొని మాట్లాడాలి. ఓకే ఇది కాలదు, చెయ్యి కాలదు. ఇది కాలదు కాదు, మన చెయ్యి కాలదు. అర్థం. కర్పూరం కాలుతుంటది, మన చెయ్యి కాలదు. ఓకే అది లెఫ్ట్ హ్యాండ్కి ట్రై చేయాలి. ఈ గేమ్ ప్రాసెస్. నెక్స్ట్ వన్
కాలిపోయిందని ఇది చేయొద్దు. ఓకే. ఈ గేమ్ రూల్స్ చెప్తా, దాని గేమ్ ఎట్టాడాలో చెప్తా, దాని తర్వాత ఓకే కొన్ని ప్రాబ్లమ్లు కూడా చెప్తా, అవి ఓకే అంటే చేద్దాం. సై చెప్పు. సో ఆడియన్స్ కూడా ఒకవేళ మేబీ ఎవరైనా ట్రై చేయొచ్చు. ట్రై చేయండి, కానీ మరి మొత్తం ఇది విన్న తర్వాత అది ట్రై చేయాలా వద్దనేది వాళ్ళ ఇష్టం. అది ఓకే అంతే. ఎందుకంటే మేము ఇది 100% అని చెప్పడం లేదు. ఫస్ట్ సారి లెఫ్ట్, ఓకే. సెకండ్ టైం రైట్. ఓకే. ఈ లెఫ్ట్ కాలింది అనుకో, రైట్లో పెడదాం. ఓకే. ఇది కూడా కాలిపోయింది అనుకో, అన్నీ బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం. అంతేనా? ఇంకంటే ఎటువంటి ఆప్షన్ లేదు ఇంకా మనకు మాట్లాడేది వాళ్ళకి ఇంకా మాట్లాడేది కానీ వీడియో కంటిన్యూ చేసేదానికి కానీ ఇక్కడ పడుకునేదానికి కానీ ఉండదు, అస్సలు ఆప్షనే ఉండదు. ఓకే. ఓకే, అంత డేంజర్. ఆ బొక్కలే ఏమవుతుందిలే అనుకొని మనము ఇక్కడే ఉన్నామంటే నీదైనా నాదైనా ఒక శాల తెలుస్తుంది. వద్దులే, రిస్క్ వద్దులే, మన వరకు ఎంతవరకు అయితే వీడియోలో ప్రాసెస్. ఇంకోటి ఏంటంటే అన్ని నీకు డౌట్ రాలేదా 30 కోట్ల వీసి పోయినాయి ఎందుకని? అదే నేను ఆలోచిస్తున్నా. ఒక అబ్బాయి చనిపోయినాడు ఆ గేమ్లో. ఓకే, అది మ్యాటర్. అందుకని సో ఒక అబ్బాయి చనిపోయాడంటే కూడా ఇంకా లైఫ్ అండ్ డెత్ అని తెలిసి కూడా రిస్క్ చేస్తున్నాము. కూడా ఎలా తెలుసా, ఆ చనిపోయిన వీడియో కూడా ఇదే వీడియోలో, ఈ గేమ్ వీడియోలోనే అబ్బాయి చనిపోయిన వీడియో కూడా యాడ్ చేసినారు. ఓహో, సూపర్. అది వేరే లెవెల్. ఇంకా ఇటువంటి గేమ్ ఆడతాం మనం. ఈ వీటిల్లో ఈ గేమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1 సెకండ్ కూడా ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలి. అవునా? ఇంకా ఎలాంటి ఆప్షన్ ఉండదు. ఓకే, ఈ రోజుకి మాత్రం. మళ్ళీ నెక్స్ట్ టైం అంటే ఇది రెచ్చగొడుతున్నట్టు మనం. ఓకే, అగ్గితో ఆహ్వానిస్తున్నాం. ఓకే. నీకు గుర్తుందా ఒకరోజు మనము అక్కడ పేపర్ ఛాలెంజింగ్ చార్లీ క్యాండిల్ పెట్టుకుని ఆడుతుంటే వచ్చేసింది అక్కడ. జాగ్రత్త, అది వేరు. అంటే మనకి ఫైర్కి ఎప్పుడైతే మనం ఫైర్తో ఆడుతున్నామో చాలా అట్రాక్షన్ అవుతున్నాయి. ఫైర్తో ఆడినప్పుడు చాలా అట్రాక్షన్. ఆ గేములు వేరు, ఈ గేములు వేరు. ఇంకోటి ఏంటంటే మీరు ఇంట్లో ట్రై చేస్తుంటారు, ట్రై చేసుకోకపోవడం అని మీ ఇష్టం అండి. మీరు ట్రై చేయండి పక్కా అని మేము చెప్పట్లేదు. ఇప్పుడు కూడా ఏంటంటే మా లైఫ్ రిస్కే చేస్తున్నాం. ఓకేనా? ఇది ఓకే అంటేనే వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, లేదంటే క్యాండిల్ పక్కన పెడదాం. ఓకే, చేద్దాం. ఎందుకంటే అబ్బాయిని ఆ వీడియో నీకు చూపిస్తా, పబ్లిక్లో పెట్టలేము. ఎందుకంటే ఆ ఛానల్ ఇప్పుడు ఉందో లేదో కూడా తెలియదు. ఓకే, అంతే. ఇంకా అంత జరిగిందంటే 30 కోట్లు అంటే దానికి ఖచ్చితంగా కేసు అయి ఉంటుంది. అది ఇంకో విషయం ఏంటంటే ఇదంతా ఓకే మీకు, ఇది మీరు నమ్మండి అని చెప్పట్లేదు నేను. ఓకేనా? అది మీరు నమ్ముతారో నమ్మరో అది మీ ఇష్టం. అది నీకు కూడా బ్రో, నమ్ముతావో నమ్మవు అనేది నీ ఇష్టం. నమ్మకుండా నేను ఎందుకు చెప్తాను. ఓకేనా? స్టార్ట్. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అయినా ఇది అంటుకోరు. సో గైస్, ఏమవుతుందో తెలీదు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఓకే, ఏమంటావు? అదే. సో ఇంతవరకు ఆడిన గేమ్ల కంటే చాలా డేంజర్ గేమ్ అంటున్నాడు బ్రో. లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. చూద్దాం బ్రో, నీకోసం ఇంత రిస్క్ చేసి ఈ గేమ్ను కూడా నీతో మాట్లాడడానికే చేస్తున్నాం. ఇంతకు మించి ఏం లేదు. నిన్నేదో బంధించి నిన్నేదో పితృ పూజ చేసేంత ఇది మాకైతే లేదు, అంత ఆలోచన కూడా మాకు లేదు, అవసరం కూడా లేదు. అదే ప్రశాంతంగా ఉందామని వచ్చినప్పుడల్లా మీ వాళ్ళు మాకు ఇది అండగడుతున్నారు. సో కాబట్టి డెఫినెట్గా ఈ గేమ్ ద్వారా నువ్వు వచ్చేసావు అంటే నీ బాధలు చెప్పేసి ఈ రూమ్లో వెళ్ళిపోయినావు అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మేము హ్యాపీగా ఉండిపోతాం, మా సబ్స్క్రైబర్లు కూడా హ్యాపీగా ఉంటారు. సో మొత్తం హల్చల్ చెప్తున్నావు. ఈ గేమ్ నీకు ఇబ్బంది పెట్టినకైతే అసలు కాదు. నువ్వు ఒక్కసారి ఈ గేమ్ ద్వారా వచ్చి మాతో మాట్లాడు. మా చుట్టుపక్కల ఏమైనా ఉన్నావా గైస్? లైట్ చూడండి, కొట్టుకుంటూనే ఉంది. చూడు ఎట్లా ఏ గేమ్ నీకే పిలు రిలాక్స్ అన్నా. ఇక్కడ దేనికోసం ఉన్నావు నువ్వు? ఇక్కడ నీకు సంబంధించిన ఏమన్నా వస్తువులు ఉన్నాయా? ఆ వస్తువులు ఏమన్నా నీకు
కావాలంటే మాకు ఈ ఆపోజిట్లో నువ్వు కనుక క్యాండిల్స్తో ఆపి మాట్లాడితే దానికి ఊపేవా పిక్చర్ మాత్రం కనపడతాను నీకు ఎట్లా ఏంటి సరే ఈ క్యాండిల్ గేము నీకు అర్థమవుతుందో లేదో ఆపోజిట్లో కావాలి. ఇన్ కేస్ ఇప్పుడు నువ్వు మళ్ళీ ఈ క్యాండిల్ నీ అంతకు నువ్వే ఆరిపోయినంటే నీకు ఇష్టమే అయితే మాతో మాట్లాడటం, ఈ 3 దాంట్లలో ఏదో ఒక క్యాండిల్ అయితే మళ్ళీ ఇంకోసారి ఆపే. మీరు ఇక్కడ ఉన్నారు అని మేము నమ్మాలా లేదా అనేది మాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే అంటే ఇప్పుడు మాకేమనిపిస్తుందంటే మీరు ఇక్కడే ఉన్నారని నమ్ముతున్నాను. నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే ఆటోమేటిక్గా మేము కింద పడిపోతున్నాము, చీరలు లేస్తున్నాయి, పిల్లోలు లేస్తున్నాయి, దుప్పట్లు లాగిపోతున్నారు. నాకు అయితే అర్థమైతలేదు. గేమ్ రూల్స్ విధంగా 2 క్యాండిల్స్ ఆగిపోయాయి కదా, ఇంకా కర్పూరం పెట్టుకొని ట్రై చేద్దాము. ఇంకా ఫైనల్ వర్షన్ అదే. ఇంకా కర్పూరంతో మనం మాట్లాడేటప్పుడు మన చేయి కాలకుండా అలాగే ఉండిందంటే తను మనతో మాట్లాడాలనుకున్నట్టు, లేదు మన చేయి కాలిందంటే తను మన పైకి విరిచిపడ్డట్టు, ఇంకా మనం ఇక్కడ ఉండకూడదని చెప్పాడు కదా ప్రతాప్ అన్న. సరే ఇంకా కర్పూరంది ఫైనల్గా ట్రై చేద్దామని కర్పూరంది ట్రై చేసాము. అన్నా మీరు ఇక్కడ ఉంటే త్వరగా వచ్చేయండి. కర్పూరం చేతిలో పట్టుకోగానే వితిన్ సెకండ్స్లో నాకు చేయి అయితే కాలిపోయింది, మొత్తం చేయి అంతా మంట అయిపోయింది. బట్ ప్రతాప్ అన్నకైతే కాలేదంట. సో గేమ్ రూల్స్ ప్రకారం ఎవరికైతే చేయి కాలుతుందో వాళ్ళతో ఆత్మ మాట్లాడదని అర్థం. ఎవరితో చేయి కాలకుండా అలాగే ఉంటుందో వాళ్ళతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్గా ఉంది అని రూల్ కదా. కాబట్టి ప్రతాప్ అన్నకి మళ్ళీ ట్రై చేసాము, తనతో మాట్లాడాలని అనుకుంటుంది కాబట్టి. సో గైస్ మళ్ళీ అయితే ట్రై నాతో మాట్లాడాలనుకుంటున్నారా అన్న? మీరు ఏం మాట్లాడాలనుకున్నా మాట్లాడచ్చు, నేను వినడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు కాలింది, ఇప్పుడు కాలింది. ఇందాక మొత్తం అయిపోయేంత వరకు కాలేదు. ఓకే, ఇప్పుడు కాలింది. ప్యాకప్. సో ఫ్రెండ్స్, ఇది రూమ్ నెంబర్ 103లో జరిగిన ఎక్స్పీరియన్స్ అయితే. సో మొత్తానికి అయితే గేమ్ కూడా ఆడనివ్వకుండా చేసింది ఇక్కడ ఉండే ఆత్మ అయితే. మనకు సినిమాల్లో చూపిస్తారు కదా, అదే విధంగానే సేమ్ ఇక్కడ జరుగుతుంది. ఎలా అంటే ప్రతి వస్తువు తనదే అన్నట్టుగా ఓన్ చేసేసుకునేది. అంటే కుర్చీలో కూర్చుంటే కుర్చీలోంచి తోసేయడం, మంచం పైన పడుకుంటే మంచం పై నుంచి తోసేయడము, టీవీని ఆటోమేటిక్గా రన్ చేసేయడము. ప్రతి ఈ రూమ్లో ఏ వస్తువు ఉందో ఆ వస్తువు అంతా ఆ ఆత్మ స్వాధీనంలో ఉన్నట్టు, ఆ ఆత్మదే అయినట్టుగా బిహేవ్ చేస్తుంది. ప్రతి ఒక్కటి కూడా తగలనీయకుండా ఆటోమేటిక్గా వాటిని కంట్రోల్ చేస్తూ ఇబ్బంది అయితే పెడుతుంది. సో మీ అందరూ కోరుకున్నారు కాబట్టి నేను దాదాపుగా 500 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మరీ ఈ వీడియోని అయితే తీశాను గైస్. సో ఈ వీడియోలో ఎంతవరకు జరిగిందో అంతే మీకు సో ఇంకా ఈ రూమ్లో మళ్ళీ తీయకపోవచ్చు, ఎందుకంటే అదే పనిగా అంత దూరం వెళ్ళి తీయాలంటే చాలా కష్టం అవుతుంది. సో ఎప్పుడైనా ఒకసారి వెళ్ళానంటే డెఫినెట్గా మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని ఇంతవరకు చూసింటే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.